నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు. గతంలో ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో మరి స్పీకర్కు నోటీసులు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ కూడా చేశారు. మరి స్పీకర్ ఇప్పటికీ దానిపైన ఏ విధంగా స్పందించలేదని, సో దీనికి సంబంధించి స్పీకర్కి ఆదేశాలు పాస్ చేయవలసిందిగా కూడా ఆయన హైకోర్టులో ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇది 4 వారాలకు వాయిదా పడింది. ఇదంతా తీసి పక్కన పెడితే అసలు హైకోర్టులు స్పీకర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? అసలు అసెంబ్లీ అంశం కోర్టు పరిధిలోకి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అని ప్రజల్లో చర్చ జరుగుతున్న వేళ ఈ రోజు ఆయన కోర్టులో నోటీసులు వేసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారా? అసలు ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, అసలు అసెంబ్లీకి వస్తారా రారా, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. స్పీకర్కి గతంలో మేము పిటిషన్ వేసాము, స్పీకర్కి మీరు ఎలాంటి ఆదేశాలు పాస్ చేయలేదు, స్పీకర్ గారు కూడా దీనిపైన ఏమీ స్పందించట్లేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఈరోజు వేయటం జరిగింది. మరి అసలు ఈ అసెంబ్లీ అంశం కోర్టు పరిధిలోకి వస్తుందా? అంటే యాక్షన్ కోర్టులు స్పీకర్ మీద తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఆఫ్ కోర్స్ రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ ఏమన్నా ఆదేశాలు పాస్ చేస్తే తప్పించి అసెంబ్లీలో కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు. మరి ఆ విషయాన్ని కోర్టులో ఎలా వేశారు, మళ్ళీ ఎలా వెళ్తున్నారు? అంటే అమ్మా, ఇష్యూ ఏంటి? ప్రతిపక్ష హోదా అనేదే కదా ఇష్యూ. అసలు ఆ పేరులోనే ఉంది ప్రతిపక్ష హోదా. హోదా అనేది ఏంటమ్మా అంటే దానికి ఏదో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, లేకపోతే హోదా అని అనరు కదా. ఎమ్మెల్యే పబ్లిక్ ఎన్నుకుంటారు, 2 లక్షల ఓటర్లు ఉంటారు, ఎక్కువ ఓట్లు వచ్చినాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎంపీ 20 లక్షల ఓట్లు ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చినాడు ఎంపీ అవుతాడు. అది హోదా కాదు, పబ్లిక్ ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి అధికార పక్షంలో ఒక నాయకుడిని ఎన్నుకుంటే అది హోదా, అది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మంత్రులను నియమించుకుంటాడు. నువ్వు ఈ మంత్రి అని ముఖ్యమంత్రి తన నిర్ణయాధికారం ప్రకారం మంత్రులను నియమించుకుంటాడు. అది మంత్రి హోదా. అలాగే ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి ఇవ్వలేరమ్మా. హోదా అంటే దానికి ఒక సంఖ్య, ఒక పరిమితి, ఇంత నెంబరు అనేది ఉంది. దాని గురించి నువ్వు కోర్టుల చుట్టూ తిరిగితే ఎలాగా? నువ్వు పబ్లిక్ తిట్టు, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు లేదు, మీకు బుద్ధి ఉందా లేదా, మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, నాకేదో 25 సీట్లు 30 సీట్లు ఇచ్చే హోదా వచ్చేది కదా అని అను. లేదా 11 సీట్లు వచ్చినా తమరు అసెంబ్లీకి రావచ్చు, మాట్లాడచ్చు. మీ 11 నియోజకవర్గాలంటే 11 రెళ్ళు సుమారు 22 లక్షల మంది ఓటర్లు. మీరు అసెంబ్లీకి రాకపోతే 22 లక్షల ఓటర్ల మందికి అన్యాయం చేసినట్టే. వాళ్ళు కచ్చగడితే 11 ఒకటైపోవచ్చు కూడా. అందుచేత నువ్వు పబ్లిక్ని తిట్టుకోవాలి, కానీ మీరు స్పీకర్ని తిట్టి ముఖ్యమంత్రిని తిట్టి కోర్టులకు వెళితే కోర్టు కూడా ఏం చెప్తుందమ్మా? నాకు తెలిసి కోర్టు అయితే అసెంబ్లీ విషయంలో హోదాకి కోర్టు ఏం చేస్తుంది? ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే ఎంత ఉండాలి, ఇంత ఉండాలి, వచ్చాయా రాలేదు, నా పరిధిలో లేదని చెప్తుంది కోర్టు. అంతే. 10% సీట్లు అన్నవి కేవలం సాంప్రదాయం మాత్రమే. గతంలో చాలా సందర్భాల్లో ఈవెన్ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏవేవో కొన్ని ఉదాహరిస్తూ ఉన్నారు. అంటే ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే, అంతేగాని రాజ్యాంగంలో లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి కూడా ప్రతిపక్ష హోదా రాలేదు ఇంతకుముందు, తెలుసా? వాళ్ళకి తెలుసా? అది 2 సార్లు రాలేదు. తర్వాత కరెక్ట్ ప్రాపర్ నెంబర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇప్పుడు. అందుచేత ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక సంఖ్యాబలం ఉంది. ఇదే పాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి ఒక 5-6 లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పోతుంది అన్న మాటని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందమ్మా. అంటే నీ దగ్గర నుంచి ఒక 5-6 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని అంటే ఇంత నెంబర్ ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది, లేకపోతే ఉండదని మీకే తెలిసి మరి వాళ్ళు ఎలా అడుగుతారు? మాకు మైక్ ఇవ్వట్లేదు అని ఒక గొడవ. నిన్న ఎవరో ఎమ్మెల్యే మాకు మైక్ ఇవ్వరేమో అంటే, మైక్ మీరు అసెంబ్లీకి వస్తే ఇస్తారా, లేకపోతే మైక్ పట్టుకుని మీ ఇంటికి రమ్మంటారా స్పీకర్ గారిని? పోనీ అదేనా చెప్పండి. ఒకవేళ స్పీకర్ గారు మైక్ పట్టుకుని మా ఇంటికి రావాలి అని ఏమైనా వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం ఏదైనా రాస్తే స్పీకర్ గారు పాపం అయ్యన్న పాత్రుడు గారు మైక్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారేమో. మరి మీరు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్య మీద ఏదైనా, ఇదిగో ఈ వాన వచ్చాయి, వరదలు వచ్చాయి, మీరు ఏం చేశారు, ఆ స్కూళ్ళు ఏం చేశారు, ఇదిగో వీళ్ళకి పెన్షన్ రాలేదు, వాళ్ళకి ఏదో స్కూల్ లేదు, ఇంకోళ్ళు వీళ్ళకి ఉద్యోగం రాలేదు, ఆ పరిశ్రమ రాలేదు లాంటివి మీరు ఏదైనా ప్రజా సమస్యల మీద బూతులు కాకుండా, గత 5 ఏళ్ళు బూతులే కదా,
బూతులు కాకుండా ప్రజా సమస్యల మీరు ఏదైనా మీరు మాట్లాడగలగాలి అని అనుకుంటే అది న్యాయబద్ధం అయితే స్పీకర్ గారి విచక్షణాది అధికారాల ప్రకారం మీకు మైకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజోపయోగకరంగా ఉండాలి. అంటే వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టండి సార్. గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు కూడా దీనిపైన స్పందించి ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి, మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరు, మైక్ ఎందుకు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి స్పీకర్ గా పనిచేసిన ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ మాట్లాడటానికి నరం లేని నాలుకమ్మా. స్పీకర్ ఏంటి వాకరేంటమ్మా? వాకరు మాట్లాడతాడు, స్పీకర్ మాట్లాడతాడు. ఏందైనా ఆయనకి ఏం తెలుసు? తమ్మినేని సీతారాం గారికి రూల్ తెలీదా? తమ్మినేని సీతారాం గారు గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు 5-6 సీట్లు నీ దగ్గర నుంచి లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్న వీడియో ఆయన చూసుకోమన్నాడు ఒకసారి. లేకపోతే తమ్మినేని సీతారాం గారి నెంబర్ నాకు ఉంది, నేను పంపిస్తా. నాకు ఉంది ఆయన నెంబరు, నేను ఆయనకి పంపిస్తా వీడియో. ఒక్కసారి చూసుకోండి. తమ్మినేని సీతారాం గారు పెద్దలు, మీరు మంత్రి చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, పలుమార్లు స్పీకర్ చేశారు. సభ్యతగా మాట్లాడండి. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎక్స్చోజినట్టు ఆయన మాట్లాడతాడు. తమ్మినేని సీతారాం గారు ఆయన ఎక్స్చోజినట్టు ఆయన. ఒకడు మైక్ ఇవ్వడంటాడు, ఒకడు హోదా ఇవ్వడంటాడు. ఏంది? ఎక్కడి నుంచి ఇస్తారు మీకు? 11 సీట్లకి 6 సీట్లకి 3 సీట్లకి హోదాలు ఇస్తారా? మీరు ప్రాపర్ నెంబర్ వస్తే మీకు హోదా ఇవ్వకపోతే తప్పు. హోదా లేకపోయినా మీరు అసెంబ్లీకి వస్తే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటే మీకు మైక్ ఇవ్వకపోతే కూడా తప్పు. అసలు మీరు అసెంబ్లీకే రానప్పుడు మైకు గురించి, హోదాల గురించి మీకు మాట్లాడే హక్కు మీకు ఎక్కడది? చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? మీ బూతులు భరించలేక వెళ్ళిపోయారు. మీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల మీద ఎలా మాట్లాడారు ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఈ సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మీకు అసలు తెలియదు. మీకు తెలుసున్నది ఒకే ఒక్కటి, వ్యాపారం. మీ పరిపాలన అయిపోయింది, వ్యాపారం రద్దు అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, 11 సీట్లు. ఇప్పుడు వ్యాపారం కుదరదు కాబట్టి అసెంబ్లీకి రారు. వ్యాపారం జరుగుతుంటే అసెంబ్లీకి వస్తారు. ఇప్పుడు వ్యాపారం కుదరదు కదా, రారు మీరు. దానికి మళ్ళీ మైక్ ఎందుకు? మైక్ ఇస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ప్రజా సమస్యలు మీకు తెలియవు కదా. అసలు మీకు తెలుసున్నది వ్యాపారం. సమస్యలు తెలిసినవాడు సమస్యల గురించి మాట్లాడతాడు, సమస్యలు తెలియనివాడు వ్యాపారం. అక్కడికి వచ్చి ఏం వ్యాపారం మాట్లాడతారు? అందుకు మీరు రారు. మీకు మళ్ళా ప్రజలు మీకేమైనా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం మళ్ళా కనుక ఆంధ్రప్రదేశ్కి పట్టుకుంటే మీకు మళ్ళీ అధికారం వస్తే అప్పుడు మీరు వస్తారు, వచ్చి మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడతారు. కానీ ఆ అవకాశం లేదు. ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో పరుగు పెడుతోంది. ఇవాళ ఉద్యోగాలే కాదు, పరిశ్రమలే కాదు, రోడ్లే కాదు, అమరావతి కాదు, పోలవరమే కాదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ తోటి, డేటా సెంటర్ తోటి, రెండిటితోటి మనిషికి 2 కళ్ళు లాగా ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు. ఒక డేటా సెంటర్, ఒకటి క్వాంటమ్ వ్యాలీ తోటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు అవకాశం లేదు. మీరు ఇంక ఈ 11 వస్తే ఏదైనా 4 ప్రజా సమస్యల మీద మాట్లాడితే వైసీపీ అనే పార్టీ ఒకటి ఉంది అని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఇంతే సంగతిలో చిత్తగించవలను. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.